నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే యొక్క ఉదయకాలపు వాక్య ధ్యానములు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు? నిన్నటి దినము ఆరాధనకు అందరూ వెళ్ళారా? ఆరాధన బాగా జరిగిందా? కుటుంబ సమేతంగా ఆరాధనలో పాలు పొంది దేవుని యొక్క మాటలు విని ఆస్వాదించబడ్డారని నమ్ముతూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. కళ్ళ ముందే అనేక మంది మరిగిపోతున్న క్రమంలో ఇంకనూ మనం ఉనికి కలిగి ఉన్నామంటే దేవుని మహాకృపే. మరి ఈరోజు ఉదయకాలం లేచిన తర్వాత ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? ఒకవేళ ఇంకనూ ప్రార్థన చేసుకోకపోతే తప్పకుండా ప్రార్థన చేసుకుని మీ దినచర్యను మీరు ప్రారంభించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. లోకాసు వార్త 22వ అధ్యాయం. లోకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరికను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులు 12 మంది, అందులో అప్పటికే ఒక శిష్యుడు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయాడు. సాతాను ఒక శిష్యుడిని మింగివేసింది, తన వైపుకు త్రిప్పుకుంది. దేవుడి దగ్గర నుంచి దేవుడు ప్రభువు అతని పట్ల కలిగిన అద్భుతమైన ప్రణాళిక నుండి, ఒక అద్భుతమైన భవిష్యత్తు నుండి, ఒక అద్భుతకరమైన ఆశీర్వాదకరపు స్థితిలో నుండి అప్పటికే ఒక వ్యక్తి తప్పిపోయాడు. అయితే ఇంకా మరొక వ్యక్తిని అనగా పేతురుని కూడా తప్పించే ప్రయత్నము చేస్తున్న సందర్భంలో గోధుమలు వలె చెల్లించుటకు మిమ్మల్ని కోరుకుంది కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుంది. చూసారా, పేతురు నమ్మిక తప్పిపోకుండా ఉండడం కోసము ఎవరు వేడుకున్నారంట? ప్రభువు వేడుకున్నారంట. అవును ప్రియ బిడ్డలారా, చాలాసార్లు ఇంకా మన జీవితంలో తప్పిపోకుండా ఇంకా విశ్వాసముతో కొనసాగుతున్నామంటే మన గొప్పతనం కాదు, మన పక్షంగా విజ్ఞాపన చేసే ఆయన గొప్పతనం, మన పక్షంగా వేడుకునే మన ప్రభు గొప్పతనం. నిజమే, ఆయన వేడుకుంటున్నాడు కాబట్టే, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఇంకానూ మనం తప్పిపోకుండా, మన విశ్వాసాలు తప్పిపోకుండా, మన పరిశుద్ధతలు తప్పిపోకుండా ఇంకా కొనసాగుతున్నాం. అంతేగాని మన భక్తి, మన నీతి ఇవేవి కారణాలు కాదండి, ఇవేవి కారణాలు కాదు. ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డలారా, నీ జీవితంలో ఆయన నేను తప్పిపోకుండా ఉండడం కోసం ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఇంకా నువ్వు తప్పిపోకుండా ఉన్నావని సంగతి జ్ఞాపకం చేసుకో. సాతాను ఎన్నో రకాలుగా మనల్ని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఉదయ కాలం నుండి ఏదో రకంగా మనం తప్పించాలని, లోకం వైపు త్రిప్పాలని సాతాను వెయ్యని బాణం లేదు, చెయ్యని ప్రయత్నం లేదు. సౌలు అనుదినము దావీదును వెతికినట్లుగా, దావీదును చంపాలని ప్రయత్నం చేసినట్లుగా అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే దావీదుని దేవుడు సౌలు చేతికి అప్పగించకుండా తప్పించినట్లుగా దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు, నేను తప్పిస్తున్నాడు. అందుకే ఇంకా సజీవులుగా ఉన్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీ పక్షముగా విజ్ఞాపన చేసే ఒక విజ్ఞాపనకర్త ఉన్నాడు కాబట్టే ఇంకా మనము మనగలుగుతున్నాం, ముందు కొనసాగగలుగుతున్నాం. అందుకే ఇంకా ఆత్మీయ జీవితంలో మన ఊరికి కొనసాగుతుంది. అందుకే ఇంకా మన పరిశుద్ధత ఇంకా కొనసాగించబడుతూ ఉంది. నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది పడిపోయారు, బలార్జీలు పడిపోయారు, ప్రార్థనా పరులు పడిపోయారు, పరిశుద్ధులు పడిపోయారు, ఆత్మీయులను పడేవారు పడిపోయారు, ఒకప్పుడు భక్తి పరులు పిలువబడేవారు పడిపోయారు. కానీ మనం ఇంకా మిగిలి ఉన్నాం, ఇంకా దేవుడి సదులో ప్రార్థించగలుగుతున్నామంటే దేవుని మహాకృప. కాబట్టి దేవుని సదులో, అయ్యా నేను తప్పిపోకూడదయ్యా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలయ్యా,
నా ప్రతిష్టతను నేను కాపాడుకోవాలయ్యా. నా పవిత్రతను నేను కాపాడుకోవాలయ్యా. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన ఆ తలంతులు నేను కాపాడుకోవాలయ్యా. నా పట్ల నువ్వు కలిగిన ఉద్దేశాన్ని నేను కాపాడుకోవాలి అని నువ్వు ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన కృపను బట్టి, ఆయన విజ్ఞాపన బట్టి నువ్వు రక్షించబడతావు. అతి త్వరలోనే దేవుని ఉద్దేశాలు నీ పట్ల పరిపూర్ణంగా అవి నెరవేర్చబడతాయి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ దినాన్ని మీరు ప్రేమించి మాకు ఇచ్చారు. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఎంతోమంది ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న క్రమంలో మేము ఇంకా సజీవులుగా ఉన్నామంటే నీ కృప అయినా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం. పేతురు యొక్క విశ్వాసం తప్పిపోకుండా ఉండడం నిమిత్తము మీరు వేడుకున్నారు. దానిని బట్టే పేతురు నిలబడ్డాడు. మా పక్షంగా కూడా మీరు విజ్ఞాపన చేస్తున్నారు. మా పక్షంగా కూడా మీరు నిలబడుతున్నారు. కాబట్టి ఇంకా మేము తప్పిపోకుండా నిలబడుకుంటున్నాం. మా గొప్పతనం, మా యొక్క స్థితిగతులు ఏవి కారణాలు కాదు నాయన. ఎక్కడ మా ఆత్మీయతలు తప్పిపోకుండా, పడిపోకుండా ముందు కొనసాగగలిగిన కృప మాకు దయచేయండి. జయ జీవితం దయచేయండి. అన్ని విషయాల్లో జయము దయచేయండి నాయన. లోకం మీద, శరీరం మీద, చూపు మీద, నోటి మాట మీద, లోకాశుల మీద జయము దయచేయండి నాయన. ఎక్కడ శాతానికి మేము అవకాశం ఇచ్చే వారంగా, పడిపోయే వారంగా మేము ఉండకుండా సహాయం చేయండి. బలహీనలు బలపరచండి. అనారోగ్యంగా మనం స్వస్థపరచండి. హాస్పిటల్లో వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యానైనా ఆపరేషన్ చేయించుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు మా దినచర్య అంతట్లలో తోడుగుండి నడిపించమని, మా బిడ్డలు ఎవరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారి యొక్క నన్ను చేతి పనులు, వారి ఉద్యోగాలు, వారి చేతి వృత్తులను దీవించమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.